వెల్కమ్ టు అవర్ ఛానల్ మయతం. సాయిబాబా వెనక ఉన్న శ్రద్ధ మరియు సబూరి ఏమిటి? ఈ శ్రద్ధ మరియు సబూరి ఈ పదాల వెనక ఉన్న అర్థాలు ఏమిటి? శ్రద్ధ అనేది హిందూ ధార్మికతలో ఒక ముఖ్యమైన భావన. ఇది భక్తి, శ్రద్ధ, విశ్వాసం మరియు కర్తవ్యాన్ని సూచిస్తుంది. శ్రద్ధ అనేది వ్యక్తి చేసే పని, ఆచరణ లేదా ధార్మిక సాధనలో సృష్టించుకునే నిబద్ధతను సూచిస్తుంది. ఇది భక్తితో చేసిన పనులు, ఆచారాలు మరియు ధార్మిక పద్ధతిలో ముఖ్యమైనటువంటి భాగం. వ్యక్తిగత జీవితంలో శ్రద్ధ ఒక వ్యక్తి చేసే పనిలో నిబద్ధతతో చేసే కృషి లేదా ధ్యాస, అది శ్రద్ధగా భావించబడుతుంది. క్రమశిక్షణ, నిబద్ధత, పట్టుదల మరియు సత్వర చర్యలతో చేసిన పనులు సఫలమవుతాయి అనే నమ్మకంతో పనిచేయటం. శ్రద్ధ లేనట్లయితే మనం ఏ పని చేసినా ఆ పనిలో విజయం సాధించటం చాలా కష్టం. సబూరి అనేది సాబుర్ అనే ఉర్దూ లేదా అరబ్బీ పదం నుంచి ఉద్భవించింది. దాని అర్థం ధైర్యం, సహనం. ఇది ప్రధానంగా సాయిబాబా బోధనల్లో ప్రాముఖ్యత పొందిన పదం. సాయిబాబా తన భక్తులను శ్రద్ధ మరియు సబూరి అనే రెండు ముఖ్యమైన గుణాలను అభ్యాసంలో ఉంచాలని కోరేవారు. సబూరి యొక్క అర్థాలు సహనం. సబూరి అంటే సహనం లేదా ఓపిక. ఏదైనా పని చేయటానికి కొంత సమయం పడుతుంది, ఫలితాలు వెంటనే రాకపోవచ్చు. కానీ క్రమశిక్షణగా, నిబద్ధతగా కొనసాగించడం ద్వారా ఫలితం అందుతుంది. ఒక తల్లి ఒక బిడ్డకు ఇవ్వాలంటే 9 నెలలు వేచి ఉండాలి. ఈ విధంగా ప్రతి పనికి ఒక సమయం ఉంటుంది. సబూరి ప్రాముఖ్యత: జీవితంలోని సమస్యలతో, క్లిష్టలతో ఎదుర్కొనేటప్పుడు మనకు ఉండాల్సిన ముఖ్యమైన గుణం సహనం. సాధనలో సబూరి ఉండటం ద్వారా మనసు ప్రశాంతంగా ఉండి క్రమంగా మనం మన లక్ష్యాలను చేరుకోగలం. ధైర్యంగా మరియు ఓర్పుతో ఎదురుచూసే భక్తులకు జీవితంలో సత్యం మరియు విజయం లభిస్తుందని సాయిబాబా బోధించారు. ఈ విధంగా సబూర్ అనేది కేవలం ఓపిక లేదా సహనం మాత్రమే, జీవన మార్గంలో ముఖ్యమైన గుణం. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.